నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. గత ఏడాది డిసెంబర్ 4వ తారీఖున ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప 2కి సంబంధించినటువంటి ప్రీమియర్ షో ఏదైతే ఉంటుందో ఆ ప్రీమియర్ షోలో భాగంగా రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది. ఆమె కుమారుడు శ్రీతేజ బలంగా గాయాలవడంతో బాబుని హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి పోలీసులు సికింద్రాబాద్లో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్కి చేర్చడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూసాము. పుష్ప 1 తర్వాత పుష్ప 2 అంటే దాదాపుగా 3 ఏళ్ల గ్యాప్ వచ్చింది. తమ అభిమాన హీరోకి సంబంధించిన సినిమా 3 ఏళ్ల తర్వాత వస్తుంది కాబట్టి ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ వెయిటింగ్ అని చెప్పొచ్చు. మొత్తానికి పుష్ప 2 తమ అభిమాన హీరో అల్లు అర్జున్తో కలిసి చూడాలని ఫ్యాన్స్ అంతా కూడా సంధ్యా థియేటర్కు భారీగా రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ చనిపోవటం, ఆమె కుమారుడు శ్రీతేజ ఆసుపత్రి పాలవటం ఇదంతా మనం చూసాము. డిసెంబర్ 4 నుంచి అంటే ఈ రోజు వరకు కూడా బాబు పరిస్థితి అనేది రోజుకొక విధంగా ఉండింది. కంప్లీట్గా ఆయన అన్కాన్షియస్లో ఉన్నారు, వెంటిలేటర్ మీద ఉన్నారు, కోమాలో ఉన్నారు, ఇలా ప్రతిదీ కూడా మనం చూసాము. ఒకానొక సందర్భంలో బాబుకి మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తరలిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా అల్లు అర్జున్ భరిస్తున్నారు అన్నట్టుగా కూడా కొన్ని అంశాలు మనకు బయటికి రావడం జరిగింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రానికి అల్లు అర్జున్ దానిపైన రెస్పాండ్ అవ్వడం జరిగింది. వాళ్ళ ఫాదర్ రెస్పాండ్ అవ్వడం జరిగింది. బన్నీవాసు కూడా హాస్పిటల్కి వెళ్ళి బాబుకు కావాల్సినటువంటి ఖర్చుల నిమిత్తం ఏదైతే ఉందో అదంతా కూడా మేము చూసుకుంటాము అని ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. బట్ అల్లు అర్జున్ మీద మాత్రానికి తొక్కిసలాటకి సంబంధించినటువంటి అంశంలో భాగంగా అటు రేవతి అనే మహిళ చనిపోవటం, బాబు ఆసుపత్రి పాలవటం ఇది ఏదైతే ఉందో ఇదంతా కూడా కంప్లీట్గా ఆయనే బాధ్యత వహించాలి అని చెప్పేసి పలువురు ఆయన పైన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. దానికి కూడా ఆయన రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఒక రోజు పాటు ఆయన జైలు జీవితాన్ని కూడా అనుభవించినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇకపోతే తాజాగా శ్రీతేజకి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ని డాక్టర్లు ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఇకపోతే తాజాగా మరో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. స్వయాన శ్రీతేజ ఫాదరే మాట్లాడడం జరిగింది. 15 రోజుల నుంచి బాబు లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా నోటి ద్వారా తీసుకుంటున్నారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే బాబు మాత్రానికి మనుషుల్ని గుర్తుపట్టడం లేదు. స్టెబుల్గా ఉన్నప్పటికీ కూడా తన తల్లి చనిపోయింది అనే విషయం కూడా బాబుకు తెలియదు అనే విషయాన్ని కూడా తన తండ్రి స్వయాన వెల్లడించడం జరిగింది. దాదాపుగా ఇన్ని నెలల పాటు అంటే ఇప్పుడు చూసుకుంటే ఇదొక 4 అదొక నెల అంటే దాదాపుగా 5 నెలల పాటు బాబు స్టిల్ ఇంకా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మొన్నటి వరకు కూడా ఫీడ్ అంటే బాబుకి కావాల్సినటువంటి ఫీడ్ కానీ లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో మన థ్రోట్ దగ్గర ఒక చిన్న హోల్ ద్వారా ఒక పైప్ వేసి ఆ పైపు ద్వారా బాబుకి అందించడం జరిగింది. బట్ ఒక 15 డేస్ నుంచి మాత్రం స్వయాన ఆ పైపు సహాయం కాకుండా తనకి తానుగా స్వయాన నోటితో ఆ లిక్విడ్స్ తీసుకున్నట్టయితే తెలుస్తూ ఉందన్నమాట. బట్ మొత్తానికి చూసుకుంటే ఆరోగ్య పరిస్థితి అనేది కాస్త బెటర్గానే ఉంది అని తెలుస్తుంది, కానీ మనుషుల్ని మాత్రం గుర్తుపట్టట్లేదు స్టెబుల్గా ఉన్నప్పటికీ కూడా అన్నట్టుగా డాక్టర్ చెప్పారు. కాబట్టి ఇప్పుడు అంటే ట్రీట్మెంట్ పరంగా ఏదైతే శ్రీతేజకు చేయాలో అదంతా చేశారు. ఇకపోతే ప్రస్తుతానికైతే బాబుని రిహాబిలేషన్ సెంటర్కి అయితే తరలించడం జరిగింది. ఎందుకంటే హాస్పిటల్ అట్మాస్ఫియర్కి, రిహాబిలేషన్ సెంటర్ అట్మాస్ఫియర్కి, ఇంటి అట్మాస్ఫియర్కి డెఫినెట్గా చేంజెస్ ఉంటాయి. కాబట్టి ప్లేస్ మారితే బాబులో ఉన్నటువంటి ఆ కదలికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం బెటర్గా ఉంటాయి అని ఆలోచించినటువంటి వైద్యులు ప్రస్తుతానికైతే ఆయన్ని రిహాబిలేషన్ సెంటర్కి అయితే తరలించడం జరిగింది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఆయనకైతే ట్రీట్మెంట్ చేయబోతున్నారు వైద్యులు అన్నట్టుగా తెలుస్తుంది. అలాగే తనకి గతంలో ఏం జరిగింది అంటే డిసెంబర్ 4కి ముందు ఏం జరిగింది అనే విషయం శ్రీతేజకి అసలు తెలీదు. ఈవెన్ తన తల్లి రేవతి చనిపోయిన విషయం కూడా బాబుకి తెలీదు అన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కన్న తల్లి చనిపోయిన విషయం కూడా బాబుకు తెలియదు. కన్న తండ్రి పక్కనే ఉన్న తన చెల్లెలు పక్కనే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరో కూడా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో శ్రీతేజ ఉండడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. మరి మొత్తానికైతే ప్రాణాలని అంటే అటు యముడితో కొట్లాడి తన ప్రాణాలని తాను తిరిగి తెచ్చుకున్నాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రాణాలతో బయటపడ్డాడు కాబట్టి మనమందరం చాలా సంతోషించదగ్గ విషయం. అండ్ ఇన్ ఫ్యూచర్లో కూడా తన ఆరోగ్యం ఇంకా బాగుండాలి. త్వరలోనే తన తండ్రిని తన చెల్లిని గుర్తుపట్టాలి. తన తల్లి లేని లోటు ఆ బాబుకి తెలియకుండా తన తండ్రి చూసుకోవటానికి తాను సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా తానే తన తండ్రి అని గుర్తుపట్టలేని పరిస్థితుల్లో శ్రీతేజ ఉన్నాడు. కాబట్టి అవన్నీ కూడా మంచి జరగాలి, తన కుటుంబ సభ్యులతో తను మళ్ళీ హ్యాపీగా ఉండాలి, తన స్నేహితులతో కలిసి తను మళ్ళీ హ్యాపీగా ఉండాలనేది మనం అందరం మొదటి నుంచి కూడా ఆకాంక్షిస్తున్నటువంటి అంశం. బట్ ఒక అంశంలో అయితే మనం కూడా ఇప్పుడు సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మొన్నటి వరకు వెంటిలేటర్ మీద ఉన్నాడు, ఆక్సిజన్ ద్వారానే నడుస్తూ ఉన్నాడు, పైపుల ద్వారానే ఫీడ్ తీసుకుంటున్నాడు అనే విషయాన్ని కాస్త పక్కన పెట్టి ఇప్పుడు తనకు తానుగా నోటితో లిక్విడ్
స్టెప్స్ తీసుకునే ఆ డెవలప్మెంట్ మనకి కనిపిస్తుంది కాబట్టి, ఆ బెటర్మెంట్ మనకి కనిపిస్తుంది కాబట్టి ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ప్రస్తుతానికైతే బాబుని రిహాబిలిటేషన్ సెంటర్కి అయితే తరలించడం జరిగింది. అండ్ అల్లు అర్జున్ కూడా ఎప్పటికప్పుడు బాబుకి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ ఎలా ఉంది ఏంటనే డాక్టర్ని అడిగి తెలుసుకుంటున్నారనేది కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు పుష్ప 2కి సంబంధించినటువంటి అంశంలో రేవతి చనిపోవటం, బాబు హాస్పిటల్ పాలవటం అనేది వాళ్ళ ఫ్యామిలీకి ఎంత సఫరింగ్ అనేది ఉందో, తన వల్ల ఇలా అంటే ప్రత్యక్షంగా తన వల్ల జరగకపోయినా పరోక్షంగా తన వల్ల జరిగిందని ఆ రిగ్రెట్ ఫీల్ మాత్రానికి అల్లు అర్జున్లో కూడా ఉంది అనేది మొదటి నుంచి మనకు తెలుస్తుంది. దానికి తగ్గ పరిణామాలు కూడా తను ఫేస్ చేయడం జరిగింది. దానికి తగ్గ మాటలు కూడా ఆయన పడడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా మనం చూసాము. ఒకానొక సందర్భంలో తెలంగాణ గవర్నమెంట్ వర్సెస్ అల్లు అర్జున్ అనే తరహాలో కూడా సోషల్ మీడియా వేదికగా వచ్చినటువంటి న్యూస్ కూడా మనం చూసాము. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రానికి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి మాత్రం కాస్త మెరుగుపడింది అనే అంశం ఏదైతే ఉందో నిజంగా ఇది మనం అందరం సంతోషించదగ్గ విషయం. సో డెఫినెట్గా ఆ బాబుకి ఆ దేవుడి ఆశీస్సులు, మనందరి బ్లెస్సింగ్స్ ఉండి త్వరలోనే ఇంకా కోలుకోవాలి, తాను క్షేమంగా ఇంటికి వెళ్ళాలి, తన స్నేహితులతోని తన కుటుంబ సభ్యులతోని గతంలో ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ విధంగా ఉండాలని మనమందరం కూడా కోరుకుందాం.